Hi all, I am Shravani. Today I will explain about realization of all gates by using of NAND gate. We know NAND and NOR gates are called as the universal gates. Universal gates అంటే ఏంటి అంటే మనం AND అయినా OR అయినా NOT అయినా NOR అయినా XOR XNOR all gates are prepared by using of the NAND gates. That why we call it as universal gates. సో ఇప్పుడు NAND గేట్ని యూస్ చేసుకొని ఎలా నాట్ని ఎండ్ని ఆర్ని నార్ ఎక్స్ఆర్ ఎక్స్నార్ ప్రిపేర్ చేస్తామో చూద్దాం. సో వి నో దట్ AB bar. This is the symbol for the NAND gate. NAND gate by using NOT gate by using of NAND gate. సో టూ ఇన్పుట్స్ని ఒకేసారి టై చేసేస్తున్నాం. ఏ అని ఇన్పుట్ ఇచ్చామన్నమాట. సో NAND గేట్కి ఏంటి ఏ ఇంటూ ఏ బార్, నథింగ్ బట్ రెండు ఏస్ కాబట్టి ఏ ఇంటూ ఏ బార్, నథింగ్ బట్ ఏ ఇంటూ ఏ నథింగ్ బట్ ఏ బార్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ఏ యాజ్ 0, 0 ఇంటూ 0 బికమ్స్ 0. సో 0 ఏ ఇంటూ ఏ నథింగ్ బట్ ఏ. సో ఏ ఇంటూ ఏ బార్కి బార్ అంటే బై యూజింగ్ ఆఫ్ NAND గేట్ వీ క్యాన్ ప్రిపేర్ ద నాట్ బై టైయింగ్ ద టూ ఇన్పుట్స్ టుగెదర్. AND గేట్, AND గేట్ అంటే ఏంటి? NANDకి ఆపోజిట్ కావాలి అంటే ఏంటి? ఏబి బార్కి ఒక ఇన్వర్టర్ని అప్లై చేస్తే, ఒక నాట్ గేట్ని అప్లై చేస్తే మనకు AND గేట్ వస్తుంది. సో ఫస్ట్ NAND గేట్ డ్రా చేసేయండి. సో ఏబి బార్, బట్ AND గేట్కి ఏంటి ఎక్స్ప్రెషన్? ఏబి కావాలంటే ఏంటి? దానికి ఇన్వర్టర్ నాట్ గేట్ని అప్లై చేయాలి. బట్ ఆల్రెడీ మనకు నాట్ గేట్ తెలుసు. సో ఒక నాట్ గేట్ని అప్లై చేసేయండి. సో వచ్చిన ఏబి బార్కి కాంప్లిమెంట్ ఏ బార్ హోల్ బార్ నథింగ్ బట్ ఏ. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 0 ఏ అనేది 0 తీసుకోండి. ఏ బార్ ఏమవుతుంది? 0కి ఆపోజిట్ 1. ఏ బార్ హోల్ బార్ అంటే 1కి ఆపోజిట్ 0. అంటే ఏ 0 తీసుకున్నా ఏ బార్ హోల్ బార్ తీసుకున్నా 0నే వస్తుంది. నథింగ్ బట్ ఏబి బార్ హోల్ బార్ నథింగ్ బట్ ఏబి. అంటే మనకు AND గేట్ని కూడా బై యూజింగ్ ఆఫ్ NAND గేట్ ప్రిపేర్ చేశాం. నెక్స్ట్ ఆర్ గేట్. ఏ బార్ ఇన్వర్టర్ కాబట్టి ఏ బార్, బి ఇచ్చాము బి బార్. ఓకేనా? సో ఏ బార్ ఇంటూ బి బార్ హోల్ బార్. ఎందుకు? ఇక్కడ సమ్ ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఎక్స్ ఇంటూ వై హోల్ బార్ అవుతుంది. సో ఏ బార్ ఇంటూ బి బార్ హోల్ బార్. బిఫోర్ వి నో దట్ డి మోర్గాన్స్ థియరమ్. ఇన్ ద డి మోర్గాన్స్ థియరమ్ AB whole bar nothing but A bar plus B bar. Complement of product of each term equal to sum of the complements of individual terms. అంటే ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. AB whole bar nothing but A bar plus B bar. సో ఇప్పుడు ఏమవుతుంది? A bar plus B bar. Nothing but A bar whole bar nothing but A. B bar plus B bar whole bar nothing but B. సో మనకి A plus B ఆర్ గేట్ వచ్చేసింది. నార్ గేట్, నార్ నథింగ్ బట్ వచ్చిన ఆర్ గేట్కి కాంప్లిమెంట్. సో వచ్చిన ఆర్ గేట్కి కాంప్లిమెంట్ చేసేయండి. ఇది ఏ, ఇది బి. ఇక్కడ ఏమవుతుంది? ఏ బార్ బి బార్. ఇక్కడ వరకు అవుట్పుట్ మనకు ఆల్రెడీ తెలుసు, ఏ ప్లస్ బి.
a plus b కి ఇన్వర్టర్ అప్లై చేసాం, దెన్ ఇట్ బికమ్స్ a plus b whole bar. XOR gate by using of NAND gate. సో XOR gate ని చాలా ఎక్కువగా అడిగే క్వశ్చన్, how many gates, minimum number of gates required to prepare XOR gate by using of NAND gate అని ఎక్కువగా క్వశ్చన్ అడుగుతారు. 4 NAND gates ని యూజ్ చేసుకొని XOR gate ని ప్రిపేర్ చేస్తాం, minimum number of gates. So here I am applying A as input, one of the input, B as another input for this gate. A as one of the input, B is another input. So మనకు NAND గేట్ యొక్క అవుట్పుట్ AB బార్. ఈ AB బార్ ఈ గేట్కి ఇన్పుట్ లాగా ఇస్తున్నాము, ఏని వన్ ఆఫ్ ద ఇన్పుట్ లాగా అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ A ఒకటి, AB బార్ ఒకటి, 2 ఇన్పుట్స్ వీటికి. దీనికి B ఒక ఇన్పుట్, ఇంకొక ఇన్పుట్ AB బార్. ఇక్కడ నుండి కనెక్ట్ చేశాం కాబట్టి AB బార్. సో ఏ గేట్కి అప్లై చేసాం, NAND గేట్కి అప్లై చేసాం. సో NAND గేట్లో ఏమవుతుంది, A ఇంటూ AB బార్ హోల్ బార్. NAND అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ A అండ్ B ఉందనుకోండి, AB బార్ అవుతుంది. బట్ B ప్లేస్లో ఇక్కడ AB బార్ ఉంది కాబట్టి A ఇంటూ AB బార్ హోల్ బార్. సిమిలర్గా ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, B ఇంటూ AB బార్ హోల్ బార్. ఈ రెండింటిని ఈ గేట్స్కి ఇన్పుట్ లాగా అప్లై చేసాం. ఫస్ట్ వీటిని సింప్లిఫై చేసి ఈజీ వేలో చూద్దాం. A ఇంటూ AB బార్ హోల్ బార్. దీన్ని సింప్లిఫై చేద్దాం, చూడండి. AB బార్ డి మోర్గాన్స్ థియరం యూజ్ చేసుకోండి. AB బార్ నథింగ్ బట్ A బార్ ప్లస్ B బార్. సో A బార్, ఈ AB బార్ బదులు నేను ఇది రాస్తున్నాను, A బార్ ప్లస్ B బార్. సో మల్టిప్లై చేయండి, A ఇంటూ A బార్ ప్లస్ A ఇంటూ AB బార్ హోల్ బార్. మనకు ఆల్రెడీ తెలుసు 0 ఇంటూ 1 0, అంటే A ఇంటూ A బార్ వాల్యూ 0, 0 ప్లస్ సంథింగ్ ఏది ఉంటే వాల్యూ అదే వస్తుంది. కాబట్టి AB బార్ హోల్ బార్. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి, A ఇంటూ A బార్ వాల్యూ 0, కాబట్టి 0, 0 ప్లస్ AB బార్ హోల్ బార్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ AB బార్ హోల్ బార్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ని కన్సిడర్ చేయండి, B ఇంటూ AB బార్ హోల్ బార్. ఈ ఎక్స్ప్రెషన్ని కన్సిడర్ చేయండి, చేస్తే B బార్, AB బార్ కిందకే చేసాం డి మోర్గాన్స్ థియరం, AB బార్ నథింగ్ బట్ A బార్ ప్లస్ B బార్. జస్ట్ లోపలికి మల్టిప్లై చేయండి, B ఇంటూ A బార్ ఇంటూ B ప్లస్ B ఇంటూ B బార్ హోల్ బార్. సిమిలర్గా B ఇంటూ B బార్ నథింగ్ బట్ 0 1. సో A బార్ B హోల్ బార్. ఇక్కడ ఇన్పుట్ ఏమైంది, ఇప్పుడు A బార్ B హోల్ బార్. ఇప్పుడు ఈ రెండింటిని దేనికి అప్లై చేసాం, NAND గేట్కి ఇన్పుట్ లాగా అప్లై చేసాం. అవుట్పుట్ ఏమవుతుంది, AB బార్ హోల్ బార్ ఇంటూ A బార్ B హోల్ బార్ హోల్ బార్. ఎందుకు, ఇన్పుట్ యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాం. ఇది A అనుకోండి, ఇది X అనుకోండి, ఇది Y అనుకోండి. NAND గేట్కి అప్లై చేస్తే ఏమవుతుంది, XY బార్ అవుతుంది. అంటే ఇది X, ఇది Y హోల్ బార్. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ఎక్స్ప్రెషన్ కన్సిడర్ చేసి దాన్ని సాల్వ్ చేద్దాం. AB బార్ హోల్ బార్ ఇంటూ A బార్ B హోల్ బార్. డి మోర్గాన్స్ థియరం, దీన్ని A బార్, దీన్ని B బార్, A ఇంటూ B హోల్ బార్ ఈక్వల్ టు A బార్ ప్లస్ B బార్. సో ఏమవుతుంది, AB బార్ హోల్ బార్ ప్లస్ A బార్ B హోల్ బార్. We know that A bar whole bar equal to A. So ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, నథింగ్ బట్ క్యాన్సిల్ అవ్వవు, బట్ A bar whole bar నథింగ్ బట్ A. AB bar ప్లస్ A bar B. ఇది దేనికి ఎక్స్ప్రెషన్, XOR గేట్కి ఎక్స్ప్రెషన్. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ XOR గేట్. అదే XNOR కావాలనుకోండి, XNOR నథింగ్ బట్ ఇన్వర్టర్ని అప్లై చేయాలి. జస్ట్ ఇక్కడ ఒక నాట్ గేట్ని అప్లై చేసామనుకోండి, వచ్చిన అవుట్పుట్కి కాంప్లిమెంట్ అవుతుంది, ఆన్సర్ అనేది
ఇన్వర్స్ అవుతుంది. ఎక్స్ నార్ బికమ్స్ ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి హోల్ బార్, నథింగ్ బట్ ఎక్స్ నార్ ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి. Please subscribe my channel.